ప్రైజ్ ది లార్డ్. ఏదైనా వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. కృపా సత్యములు నీకు తోడుగా ఉండును. ఈ లోకంలో మనము దేవుని కృప, దేవుని సత్యములు కలిగి ఈ లోకంలో మనం జీవించవలసిన వారుగా ఉంటున్నాం. దేవుని కృప మన జీవితంలో, కష్టంలో, శ్రమల్లో, ఇబ్బందులో, అవస్థల్లో దేవుని కృపను బట్టి మనకును సమస్తమును అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. అలాగే సత్యము అని చెప్పినప్పుడు దేవుని యొక్క మారని నమ్మకత్వాన్ని గురించి, ఆయన యొక్క వాగ్దానం గురించి మనకు తెలియజేయబడుతుంటున్నది. ఈ రెండే ఈ లోకంలో మనకు తోడై ఉండి మనల్ని కాపాడి అంతం వరకు మనల్ని నడిపించేవిగా ఉంటున్నాయి. దావీదు తన అనుభవంలో ఈ మాట ఇత్తయితో ఈ మాట చెప్పినవాడుగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే కీర్తన 61వ కీర్తన 7వ వచనంలో కూడా దావీదు తన జీవితంలో దేవుని యొక్క కృపా సత్యములు నన్ను కాపాడును గాక అని చెప్పి ప్రార్థన చేసిన వాడుగా ఉంటూ వచ్చాడు. 61వ కీర్తన 7వ వచనంలో అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. తన అరణ్య జీవితంలో సౌలు చేత దావీదు తరబడినప్పుడు, అతడు అరణ్యములలో జీవిస్తున్నప్పుడు, కొండలలో జీవిస్తున్నప్పుడు తనకు ఏది కూడా తోడై ఉండలేకపోయిన పరిస్థితుల మధ్య దేవుని కృపా సత్యములే అతన్ని కాపాడుటగా ఉండి వస్తొచ్చాయి. తన జీవితంలో దేవుడు అతన్ని తన అవస్థలన్నీ తీరుస్తూ వచ్చాడు. అతని సత్యాన్ని, దేవుని సత్యాన్ని బట్టి దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే తన జీవితంలో ఈ కృపాసత్యములు తన జీవితంలో అనుభవించిన వాడుగా ఇత్తయికి కూడా ఈ మాట సెలవిస్తూ వచ్చాడు. ఆ రీతిగా ఈ లోకంలో మనము ఏవి కూడా భద్రపరచలేవు, కాపాడలేవు. అయినప్పటికీ దేవుని యొక్క కృపా సత్యములే మనల్ని అంతవరకు కాపాడే ఉంటున్నాయి. ఈ లోకంలో ఆ రీతిగా దేవుని కృపా సత్యములు పొంది భద్రపరచబడి దేవుడు మనల్ని కాపాడును గాక. ఆమెన్.